హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ కళ్యాణ్ వీడియోస్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము కొత్తిమీర పకోడీ వేసుకుంటున్నాము. అలాగే ఉల్లిగడ్డ పకోడీ కూడా చేస్తున్నా. చూద్దాం మరి. ఓకేనా ఫ్రెండ్స్? ఉల్లిగడ్డ కోసిన, మిరపకాయ కోసిన, ఇప్పుడు కొత్తిమీర కూడా అయిపోయినాయి కోయనికే. రైట్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టవ్ వెలిగిద్దాం. ఇప్పుడు కళాయి పెట్టేద్దాం. కళాయి పెట్టేసినాం. ఓకేనా ఫ్రెండ్స్? కళాయి పెట్టేసాం మనం. ఇప్పుడు ఈ కళాయి కొంచెం చిన్నగా వేగాలి. వేగిన తర్వాత ఆయిల్ పోతాం. రైట్. ఇప్పుడు బాండి కాగింది. మనం ఇప్పుడు దాంట్లో ఆయిల్ పోసుకుందాము. ఓకే రైట్. ఓకే, నూనె పోసాము. నూనె బాగా కాగాలి. ఇప్పుడు వేడైనాక, వేడయ్యేలోపు మనం పిండి కలిపేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ మనం శనగపిండి వేయాలి. తర్వాత అందులో మనం ఉల్లిగడ్డ కలపాలి. తర్వాత పచ్చిమిరపి, తర్వాత కరివేపాకు, తర్వాత కొత్తిమీర. ఇలా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్, ఇవన్నీ మంచి ఔషధాలు అయినటువంటి వీటన్నిటిని మనం శనగపిండి కలుపుకొని, ఇది వాము కూడా మనకు చాలా ఆరోగ్యానికి మంచిది. తర్వాత సాల్ట్ మనకు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? ఇవన్నీ బాగా మనం మిక్సీ చేసేసుకోవాలి. అంటే చేతితో బాగా కలిపి పెట్టుకోవాలి. ఇది బాగా కలిపి పెట్టుకున్న తర్వాత ఆ లోపు మనకు అక్కడ ఆయిల్ అనేది బాగా వేడిగా అవుతుంది. ఇంత వాటర్ పోసుకొని పిండిని బాగా కలియజేసుకోవాలి. పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి, మరి నీళ్ళుగా కలుపుకోకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. నూనె కాగింది. ఇప్పుడు మనం పకోడీ వేస్తున్నాము. మంట సిమ్లో పెట్టుకొని చిన్నగా వేస్తూ మొత్తం మనకు ఎంత కావాల్సిన అంత బాండీలో వేసేసుకొని, ఆ తర్వాత అవి బంగారు కలర్లో వచ్చేంత వరకు ఆ యొక్క పకోడీని అలాగే వేగనివ్వాలి. బంగారు కలర్లో వచ్చిన తర్వాత జాలగడ్డతోటి మంచిగా అటు ఇటు తిప్పి నూనె రాకుండా వాటిని బయటికి తీసి ఒక పళ్ళెంలో వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ యొక్క పకోడీ అనేది మనకు గోల్డ్ కలర్ అంటేంత వరకు వీటిని బాగా కలియదిప్పాలి. అంటే గోల్డ్ కలర్ లో ఎప్పుడైతే వస్తావో అప్పుడు ఇవి పకోడీ బాగా ఉడికినట్లు, బాగా వేగినట్లు. ఆ తర్వాత తీసి మనం ఈ జాలగడ్డ తోటి మంచిగా ఒక పళ్ళెంలో వేసి పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, వంట చేయడం అంత ఆసామాసి కాదు. పిండి కూడా అయిపోవడానికి వచ్చింది. ఇది లాస్ట్ రౌండ్. ఇప్పటికీ 3 రౌండ్లు అయిపోయింది. ఇది 4వ రౌండ్. 4వ రౌండ్ లో మనకు పిండి అయిపోవడానికి వచ్చింది. ఈ రోజు కొంచెం వంటలో ప్రయోగం చేశాను, కానీ చాలా కష్టం వంట చేయడం అంటే. మొత్తానికి గంట సేపు పోరాటం చేస్తే గానీ పకోడీలు రెడీ కాలేదు. వంట చేయడం అంటే చాలా కష్టమే అని అర్థమైంది. ఇంట్లో ఆడవారు ప్రతిరోజు వంటింట్లో ఎలా కష్టపడతారో ఇప్పుడు నాకు అర్థమైంది. ఇంత కష్టం ఉన్న ఆ ఆడవారు ఫ్యామిలీ కోసం ఈ కష్టాన్ని చాలా సంతోషంగా అనుభవిస్తూ ప్రతిరోజు సూర్యుడు ఉదయించక ముందే వారు ఈ యొక్క పనులన్నీ కంప్లీట్ చేస్తారు. ఆడవారు చాలా గ్రేట్. ఈ యొక్క వీడియో నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే కామెంట్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి మనకు కొత్తిమీర పకోడీ, ఉల్లిగడ్డ పకోడీ, మిర్చి బజ్జీ రెడీ అయిపోయినవి. ఇప్పుడు మనం దీంట్లో నిమ్మకాయను పెడుతున్నాము ఇలా. తర్వాత మంచిగా రౌండ్ గా ఉల్లిగడ్డ కూడా కట్ చేసుకున్నాము. ఒకసారి తిని టేస్ట్ ఎట్లా ఉందో చెప్పండి. ఎట్లా ఉంది? సూపర్. బాగుందా? చాలా బాగున్నాయి బజ్జీలు. ఇంకా నిమ్మకాయ పిండుకున్నాను, చాలా టేస్ట్ ఉన్నవి. ఓకే, థ్యాంక్ యూ ఈ వీడియో చూసినందుకు. ఓకే, థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.